2026 లో నీట్ ఎగ్జామ్ అయింది May 3rd. అది లీక్ అయిన పేపర్. ఇప్పుడు చాలా మందికి కొనుక్కోవాల్సిన అంత డబ్బు ఉంది, మరి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ అనేది మనకి పబ్లిక్ మనం చాలా మంది పూర్ వాళ్ళు, చాలా కష్టపడలేని వాళ్ళు, మళ్ళీ 1 year తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ గురించి పోరాడేది ఎవరు ఉంటారు? మేము తప్ప. ఈ రోజు మీ తరపున కేటీఆర్ గారు వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఇట్స్ వెరీ నైస్ దట్ మనకి ఇలాని చేసి చాలా అవేర్నెస్ తెస్తున్నారు. లాట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ వెరీ అప్రిషియేటబుల్. ఇంకా ఇలాగే చేస్తా ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఏ పార్టీస్ ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ స్టూడెంట్స్. ఇంకా పార్టీ జెండాలు అవన్నీ ఐ డోంట్ సీ ద యూస్. మనం జస్ట్ ప్రొటెస్ట్ కి స్టూడెంట్స్ గురించి వచ్చాం, మనం స్టూడెంట్స్ గురించే ఉండాలి. అదేవిధంగా ఢిల్లీలో చిన్న పిల్లలను చూడకుండా లేడీస్ ని, స్టూడెంట్స్ ని లాఠీ చార్జ్ చేయడం ఎట్లా చూస్తారు? దట్స్ వెరీ అషేమ్. నేను అది అసలు మనం ఇమాజిన్ చేసుకోలేం. అది కూడా పిల్లలు, మన పేరెంట్స్ కి ఉన్న ఏజ్ అంతా ముసలోళ్ళు వస్తుంటే వాళ్ళని కొట్టడం అవన్నీ, అది కూడా అన్ప్రొవోక్డ్. వాళ్ళు ఏం చేశారు మీకు చేయడానికి? ఏం చేయలేదు కదా, మరి ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వైలెన్స్? ఇప్పుడు గవర్నమెంటే ఒక 100-200 పీపుల్ పెట్టి వైలెన్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నాం. మనకి అంత సోషల్ మీడియాలో మనకి అవ్వకూడదు అంటే జామర్స్ పెట్టి వైఫై అన్నిటిని ఎందుకు ఆపుతున్నారు? అంత కాన్ఫిడెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి ఆపకూడదు. సాక్ ధర్మేంద్ర ప్రధాన్ ని తీసేయాలి, రెసిగ్నేషన్. అప్పుడే మనకు మోర్ అకౌంటబిలిటీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఇండియా అనేది డెమోక్రసీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. మన కంట్రీ చూపించలేదంటే ఏ డెమోక్రసీ చూపిస్తుంది? మనం పీపుల్ అనే వాళ్ళం ఒకళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే గానీ ఇది అవ్వదు. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు మాట్లాడకపోవడం, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం ఎట్లా చూస్తారు? వెరీ అషేమ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక్కసారి ఒక మినిస్టర్ ని తీయడానికి ఇంత కష్టం అవుతుంది అంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంకా ఇంత మందిని కొట్టడం, లాట్ ఆఫ్ టియర్ గ్యాస్ వేయడం అవన్నీ ఐ డోంట్ థింక్ వీ షుడ్ డూ దాట్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్. నేను చేసే వరకు మేము ఆగము. ప్రొటెస్ట్ రోజు అవుతానే ఉంటాయి. ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంట్రీ మొత్తం ఇవాళ ప్రొటెస్ట్ అవుతున్నాయి. కంట్రీ మొత్తం ప్రొటెస్ట్ చేసేది ఏదో రాజకీయం కోసమో, లేకపోతే ఇంటర్నేషనల్ ఫండింగో, లేకపోతే టెర్రరిజమో, ఏదో ఒకటి వాళ్ళ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్ని రూమర్స్ అండ్ ఇట్స్ స్ప్రెడ్ బై ద గవర్నమెంట్. ఇట్స్ అ ప్రొపగాండా. మనం స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది మనకు కనిపిస్తున్నారు. మేమందరం పాలిటిక్స్ వల్ల రాలేదు. మేము మా స్టూడెంట్స్ గురించి, మా ఫ్యూచర్ గురించి షో అవడం గురించి వచ్చినాం. ఇప్పుడు లీక్ అని అనౌన్స్ చేసే వాళ్ళు చాలా మందికి సీట్స్ వచ్చేసి వెకేషన్స్ లో ఉన్న వాళ్ళు, బయట బాగా 2 years కష్టపడి తిరిగే వాళ్ళందరినీ బ్యాక్ తీసుకొచ్చి అంత మెంటలీ వెరీ స్ట్రెస్డ్ ఉంటాం మేము. ఆల్రెడీ ఈ పేపర్ ఫస్ట్ టైం రాసేటప్పుడే వస్తుందా రాదా అని మనం ఆల్రెడీ అవుతాం. సెకండ్ టైం రాసేసరికి ఇట్స్ వెరీ అషేమ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు డూ దిస్. గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. వీ హావ్ టు సాక్ ధర్మేంద్ర ప్రధాన్ అండ్ ఇస్తిఫా దో ధర్మేంద్ర ప్రధాన్.